హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో రీసెంట్గా నేనైతే అమర్నాథ్ వెళ్ళాను. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అంటారు కదా. సో నాకు శివుడైతే అనుగ్రహించాడు. సో దర్శనం ఇవ్వాలని అందుకు నేను సడన్గా అనుకోకుండా వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. కానీ ఆ శివయ్య దయ వల్ల సేఫ్గా అయితే ఇంటికి తిరిగి వచ్చాను. సో నేను ఎలా రీచ్ అయ్యాను, ఎలాగ అక్కడ ఫేస్ చేశాను, ఎలా ఇంటికి తిరిగి వచ్చాను అనేది మొత్తం మీకు చెప్తాను. అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు మాత్రం ముందుగా మనము అన్నీ ప్లాన్ చేసుకునే వెళ్ళాలి. పూర్తిగా యాత్ర గురించి తెలిసిన తర్వాత మాత్రమే మనం వెళ్ళాలి. అనుకోకుండా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ వివరాలన్నీ మీకు వీడియో మొత్తం కూడా చెప్తాను. సో ఎక్కడా కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 15th జూలై మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. విజయనగరం రైల్వే స్టేషన్లో 11 o'clock మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత మేము అరౌండ్ 7:30 నైట్ 7:30కి భువనేశ్వర్లో దిగాము. యాక్చువల్గా మేము ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు వైజాగ్ నుంచి ఫ్లైట్లు ఏవి అవైలబుల్గా లేవు. అందుకోసం విజయనగరం నుంచి భువనేశ్వర్కి మేమైతే ట్రైన్లో వచ్చేసాము. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. చాలా ఎక్కువ లగేజ్ అయితే పట్టుకున్నాము మాకు తెలియక. అంటే అమర్నాథ్లో మంచి ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి బాగా సెటప్ చేసుకొని వెళ్ళాము మేమైతే. సో మా ట్రైన్ జర్నీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక పాసింజర్ కంగారు పడిపోయి దిగిపోవడం వల్ల అతని కాలు వచ్చేసి ప్లాట్ఫామ్కి తగిలేసి కాలు అయితే విరిగిపోయింది. బట్ ఫస్ట్ స్టే చేయడానికి మధ్యలో ఆపడానికి ఎక్కడ స్టేషన్ లేకపోవడం వల్ల అతను ఒక 1 hour ట్రైన్లోనే ఉండాల్సి వచ్చింది. పాపం చాలా పెయిన్ అయితే అనుభవించాడు. సో ట్రైన్ జర్నీ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా. సో ఇదంతా అయ్యి మేము బయటకు వచ్చేటప్పటికి 8 o'clock అయ్యింది. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వీళ్ళైతే మా దగ్గర బాగా దోచేస్తున్నారు. సో బయట కొంచెం టిఫిన్ తిన్నాము. ఇంకా బయటకు వస్తే ఇంకా మనం ఏపీ దాటి వచ్చామంటే ఇంకా అన్ని చపాతీలు, పూరీలు, ఇంకా రోటీలే అనమాట. మరి అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. సో భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో మీకు ఒక విషయం చెప్పాలి, నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఎయిర్పోర్ట్ చూడటం కానీ ఫ్లైట్ అయితే ఎక్కడం కానీ. నాకైతే చాలా యాంగ్జైటీగా అనిపించింది. సో ఎయిర్పోర్ట్కి రాగానే బయట మనకి ఇలాగ ట్రాలీలు ఉంటాయి. లగేజ్ ఎక్కువ ఉంటే మనం హ్యాండ్తో మోసుకెళ్ళలేం కదా. ఆ ట్రాలీలో పెట్టి మనమైతే ట్రావెల్ చేయొచ్చు, అంటే లోపలికి వెళ్ళడానికి కోసం అనమాట. బట్ మేమైతే ట్రైన్ జర్నీ చేసడం వల్ల కొంచెం చిరాకుగా ఉంది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా ఏసీ సెంట్రలైజ్డ్, చాలా చల్లగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా ఫ్లైట్ ఎప్పుడు అని చెప్పి మేమైతే అక్కడ బోర్డు మీద చెక్ చేసుకుంటున్నాము. భువనేశ్వర్ నుంచి ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్ అయితే మేము బుక్ చేసుకున్నాము. మాకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే అవైలబుల్గా లేదు. సో అందుకోసం మేము ఇలా అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఎయిర్పోర్ట్లో మేము ఇదంతా చెక్ చేసుకొని చెప్పి స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళాము. అక్కడ నాకు జనరల్గా తెలీదు లోపల ఏంటేంటి మనకి వెరిఫికేషన్ చేస్తారా అని చెప్పి. సో స్టార్టింగ్ ఇలా మనం లగేజ్ అంతా పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ మనము టికెట్స్ బుక్ చేసినవి దాంతోపాటు ప్రతి ఒక్కరి యొక్క ఆధార్ కార్డు వెరిఫై చేస్తారు. సో మనము కరెక్ట్ పర్సనా కాదా అని చెప్పి. సో మాకైతే చాలా టైం పట్టింది. అతను ఎందుకో మరి మా మీద డౌట్ ఉండో ఏంటో కానీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాకు అలా ఉంచేశాడు. చూడండి మా అక్కలు బాబు చెప్తున్నాడు ప్రతి ఒక్కరి గురించి. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు క్లీన్గా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని అయితే అలౌ చేశాడు. సో ఇది వచ్చేసి నేను కూడా ఇచ్చాను, చూసారు కదా కార్డ్స్ అన్నీ పకడ్బందీగా అన్నీ వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మమ్మల్ని లోపలికి పంపించాడు. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. నాకైతే చాలా యాంగ్జైటీగా అనిపించింది. సో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఎక్కడం కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ లగేజ్ ప్యాక్ అయిపోద్ది కాబట్టి సో మాకు డైలీగా అవసరమైనవన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని మిగతావన్నీ కూడా ప్యాక్ చేసేసాము. మా డ్రెస్సులు, బ్రషెస్ ఇవన్నీ కూడాను ఒకసారి వెరిఫై చేసేసుకుంటున్నాము. ఏంటేంటి మనం బయట ఉంచాలి, ఏంటేంటి ప్యాకప్ చేసేయాలని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రాలీలో వేసి మేము లగేజ్ ప్యాక్ చేయడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా నాకు ఇదంతా తెలీదు. మా తమ్ముడైతే చెప్పాడనమాట, ఇలాగా వెరిఫికేషన్ ఉంటుంది చాలా. మనం జనరల్గా ట్రైన్ జర్నీ చేసినప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు ఒక 1/2 hour ముందు వెళ్తాము. బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం అట్లీస్ట్ ఒక 2 hours 1 hour ముందైనా వెళ్ళాలి. ఎందుకోసం అంటే చాలా వెరిఫికేషన్ ఉంటుంది. సో లగేజ్ అయితే ఇక్కడ వెరిఫై చేస్తారు. చూసారు కదా, మనం టికెట్స్ చూపించాలి. ఇక్కడ టికెట్స్ చూపిస్తే అప్పుడు మన లగేజ్ అంతా తీసుకొని ఒక్కొక్క బ్యాగ్ని ఒక్కొక్క బాక్సుల్లో పెట్టి లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తారు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే మేము ట్రావెల్ అయిన ఫ్లైట్లోనే ఈ లగేజ్ అంతా పెట్టేస్తారు అనుకున్నాము. బట్ మేమేంటంటే భువనేశ్వర్ నుంచి ఢిల్లీ నుంచి శ్రీనగర్ బుక్ చేసుకున్నాం కదా. డైరెక్ట్గా శ్రీనగర్కే
మా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసారు. అయితే నేను అనుకున్నాను లగేజ్ మొత్తం కూడా ఇలాగా కలిసిపోతుంది కదా, మరి సేమ్ బ్యాగ్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా అనుకున్నాను. బట్ మనకు టికెట్స్ ఇస్తాం కదా, ఆ టికెట్స్తో వాళ్ళక మన ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మన పేరు ప్రింట్అవుట్ తీసి ఇలాగ అంటించేస్తారనమాట. అట్లీస్ట్ ఈ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఫ్లైట్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలా పెద్ద ఫ్లైట్, అరౌండ్ మనకి 240 మంది ఉంటారు ఒక ఫ్లైట్లో. మేమైతే యాంగ్జైటీగా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. బయట అయితే ఫోటోలు అవి తీసుకున్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడెప్పుడు ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుందా అనేది, ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా అక్కల బాబు అయితే చాలా భయపడిపోయాడు. అంటే టేకాఫ్ అయినప్పుడు మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది కదా పైకి వెళ్ళినప్పటి నుంచి. అప్పుడు మన బాడీలో కొన్ని చేంజెస్ అనేవి జనరేట్ అవుతాయి. నాకు ఫ్లైట్ ఎక్కిన తర్వాత అదే ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. చెవులు అయితే గట్టిగా మూసుకోవాలి, నొప్పి వచ్చేస్తాయి అన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. అందుకోసం అక్కల బాబు అయితే పాపం భయపడిపోయాడు, బెక్క చచ్చిపోయాడు అనమాట ట్రైన్ ఎక్కిన తర్వాత, అదే ఫ్లైట్ ఎక్కిన తర్వాత. సో నేనైతే కిందకి దిగి టైం ఉంది కదా అని చెప్పి ఒక్కొక్కరికి ఇలాగ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా షూట్ చేశాను. ఇండిగో విమానాలు అయితే చాలా ఉన్నాయి. ఎయిర్ ఇండియా చాలా హ్యాపీగా అనిపించింది. ఇగోండి ఈ బస్సుల్లోనే మనకి ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదా, ఈ బస్సులో మనం తీసుకొస్తారు. లోపల ఉన్న ఎయిర్ హోస్టెస్ అయితే చాలా అందంగా ఉన్నారు, నీట్గా అనమాట. వెళ్ళేటప్పుడు వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నారు, అదే వాళ్ళ రూల్ అంట. సో ఇలాగ మాకు 2 అవర్స్ జర్నీ తర్వాత ఢిల్లీలో అయితే ల్యాండ్ అయ్యాము. సో 2 అవర్స్లోనే మాకు భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి 2 అవర్స్లోనే దించేసింది. ఫ్లైట్ ఇలాగ ఎక్కామో లేదో అసలు వెళ్ళినట్టే మాకేమీ అనిపించలేదు. సో అయిపోయిన తర్వాత మాకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి ఫ్లైట్ అనమాట. ఇంకా బయటకు వెళ్ళడం ఎందుకని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఇలాగా రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ లేచి 7 o'clockకి ఇలా మొత్తం ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీనగర్కి. మొత్తం మేమైతే ఫుడ్ అయితే ముందే తెచ్చుకున్నాము ప్రిపేర్ చేసుకొని, ఆ ఫుడ్ అయితే తిన్నాం బయట ఎక్కడ కూడా. సో ఫ్లైట్లోకి వెళ్ళే ముందు వీళ్ళైతే వెరిఫై చేస్తున్నారు. మా దగ్గర ఏం లగేజ్ లేదు కాబట్టి సో ఫ్లైట్ దగ్గర మాకు వెరిఫై చేస్తున్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ చూడండి ఇవంతా కూడా నేను తీసాను జనరల్గా ఎలా వెళ్తుంది అనేది విండో సీట్లో కూర్చొని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎయిర్పోర్ట్లో ఏంటి అంటే విమానాలన్నిటికీ టేకాఫ్ అవడానికి ఒక స్పెషల్ ఏరియా అనేది ఉంటుంది, ఫ్రీగా ఉన్నది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళైతే టేకాఫ్ చేస్తున్నారు. చూసారు కదా, పైకి ఎక్కేటప్పటికి ఈడైతే బెక్క చచ్చిపోయాడు అనమాట. లోపల ఏవో నోట్లో మంటలు కూడా చదివేసుకుంటున్నాడు. నాకైతే నవ్వు వచ్చేసింది, చిన్నపిల్లల్లా పాపం భయపడిపోతున్నాడు. సో నేనైతే ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉన్నాను. చూడండి ఒకసారి, మనకంటే విండోలోంచి ఒక్క రెక్క మాత్రమే కనిపిస్తుంది విమానంది, మిగతా వేవి కనిపించవు. చూడండి మబ్బుల్లోకి వెళ్ళిపోయింది, వ్యూ అయితే చాలా బాగుంది. బట్ ఒక్కసారి మనం బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత, మబ్బుల నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు అసలు ఫ్లైట్ అనేది వెళ్తున్నట్టు కూడా ఏమి అనిపించదు, చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి మాకు ఢిల్లీ నుంచి శ్రీనగర్లో కూడా 2.5 అవర్స్లో మేము దిగిపోయాము. సో అక్కడి నుంచి పహల్గామ్కి ఇలా కార్లో అయితే వెళ్ళాము. బట్ చాలా కాస్ట్ అండి, మా 6 మెంబర్స్కి కలిపి 3,000 తీసుకున్నాడు అతను కార్లో. సో మనం అమర్నాథ్కి వెళ్ళడం కోసము 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి పహల్గామ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 2 బాల్తాల్ రూట్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. మేమైతే పహల్గామ్ రూటే చూస్ చేసుకున్నాము. సో యాత్ర ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళడం కోసం, పహల్గామ్కి వెళ్ళడం కోసం ఇలాగ మేము కార్లో అయితే ప్రయాణించాము స్టార్టింగ్ వెళ్ళడం కోసము. సో మాకైతే సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఎందుకోసం అంటే పహల్గామ్లో మనకి రీసెంట్గా ఇది జరిగింది కదా, అందుకోసం అయితే సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. సో పహల్గామ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఆన్లైన్లో యాత్రకి ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత వాడు మనకి పర్సన్కి 3 టికెట్స్ ఇస్తాడు. ఆ టికెట్స్తో పాటు మనం ఆధార్ కార్డు ఇస్తే మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేసి మనకి యాత్ర కార్డు అయితే ఇష్యూ చేస్తారు. ఆ కార్డు మొత్తం కూడా మనకి యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్ అయినంత వరకు కార్డు మొత్తం కూడా ఉంచుకోవాలి, లేదంటే అలౌ చేయరు. దాన్నే మనకి అమర్నాథ్ యాత్ర కార్డు అని ఉంటుంది పైన. అది స్కాన్ చేస్తే కనుక మన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి సిస్టంలోని. సో యాత్ర కార్డ్ అయితే తీసుకొని ఇలాగా పహల్గామ్కి అయితే వెళ్ళాం మేము. అక్కడ మనకి టెంపరీ గుడారాలు అయితే ఉంటాయి, వాటిని మనం రెంట్ తీసుకొని స్టే చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే మనకి పహల్గామ్ నుంచి గేట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా 4 o'clock ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 hour మాత్రమే ఉంచుతారు. సో మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి మేము యాక్చువల్గా 10 o'clockకి ఫ్లైట్ అనేది ఎక్కాం కదా శ్రీనగర్కి. సో ఇది ఎంత అయ్యేటప్పటికి మాకు మధ్యాహ్నం 2:30 ఇలా అయిపోయింది. ఇంకా మేము అక్కడైతే స్టే చేయాల్సి ఉంటుంది.
ఇంకా అక్కడ ఉన్నామన్నమాట. ఇంకా ఏదైనా రెంట్ తీసుకుందామని వెళ్ళేటప్పటికి మాకు ఫ్రీ బండా కనిపించింది. అంటే ఫ్రీగా మనకి భోజనాలైతే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం అమర్నాథ్, పెహల్గామ్‌లో కూడా ఇవి అనమాట. చాలా ఎక్కువ మంది జనాలైతే ఉన్నారు. అమర్నాథ్ యాత్రకి రోజు 3,00,000 మంది అయితే మనకి శివుడినైతే దర్శించుకుంటారంట. మాకైతే ఆకలేసేసిందని చెప్పి ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అన్నీ అనమాట. మనం ఏది తినాలనిపిస్తే అన్నీ కూడా వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, గబగబా టిఫిన్ అయితే తినేసాం మేము. మాకు ఏది దొరికితే అదైతే తినేసి ఇంకా అక్కడే మేము ఒక టెంపరరీ రెంట్‌కి తీసుకొని అక్కడైతే స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎలా జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్‌లో చూడండి.